హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ టెక్ ఏఐ ఏంటి. సో, ఈరోజు నేను డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే, మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఒకటి మనకి రౌండింగ్ అని ఒకటుందండి. ఫ్లోటింగ్ రిలేటెడ్‌గా ఒక రౌండింగ్ అనే ఒక ప్రీ డిఫైన్డ్ ఒకటుంది. సో, దాన్ని ఎలా యూజ్ చేస్తారు? అంటే దట్ మీన్స్ మనకి 3.1456 అంటే ఏంటంటే, మనకి డాట్ తర్వాత సమ్ డెసిమల్స్ నంబర్స్ ఉంటాయన్నమాట. సో, ఆ డెసిమల్స్‌లో నాకు కావాల్సింది నాకు 2 డెసిమల్సే కావాలి. లేదంటే 3 డెసిమల్స్ గావాలి. సో, మనం రిప్రజెంటేషన్ చేయొచ్చనమాట. ఎలా అంటే బై యూజింగ్ రౌండింగ్ ద్వారా. సో, ఇది ఒకసారి చూడండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపెడతాను. ఒకసారి చూడండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 3.45674 ఓకే. సో, నేను ఒక ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ ఒకటి తీసుకున్నాను. సో, వాల్యూ వచ్చేసి 3.45674 సో, ఇదనమాట. సో, నెక్స్టు నేనేం చేస్తున్నానంటే ప్రింట్ నాకు ఈ 4 అంటే పాయింట్స్ తర్వాత 4 ఉంది, 5 ఉంది. నాకు ఈ 5 వరకు ప్రింట్ అవ్వాలి. దట్ మీన్స్ 3.45 వరకి ప్రింట్ అవ్వాలి. ఓకే. సో, అలా కావాలి కాబట్టి నేనేం చేస్తానంటే రౌండ్ అని చెప్పేసి నేను యూజ్ చేశాను. సో, ఏ కామా సో, పొజిషన్ ఎంత మనకు పాయింట్స్ తర్వాత 1, 2 సో, నాకు కావాల్సింది ఎంత 2 పొజిషన్. సో, ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తది సార్ అనంటే 3.46 అని వస్తదండి. ఎందుకు వస్తది అనంటే మనం ఏదైతే పొజిషన్ మెన్షన్ చేసామో, ఆ పొజిషన్‌కి తర్వాత ఉన్న నంబర్ ఏదైతే ఉందో, అది 5 కాడికి గ్రేటర్ థాన్ అయితే, అప్పుడేమవుతది 5కి ఒక +1 అనేది యాడ్ అవుతది. అంటే దానికి ఏదైతే బిఫోర్ నంబర్ ఏదైతే ఉందో పొజిషన్ నంబరు, దానికి +1 అనేది యాడ్ అవుతది. సో, ఇక్కడ మనకొచ్చే ఆన్సర్ ఏంటంటే 3.46 అండి. 3.46 ఈ 46 ఎలా వచ్చిందనంటే, మనకు పొజిషన్ మెన్షన్ చేసాం. 2 అనే పొజిషన్ మెన్షన్ చేసాం. ఓకే. రైట్. సో, ఇక్కడ 6 అనేది ఉంది దాని తర్వాత. ఈ 6 అనేది 5 కాడికి గ్రేటర్ థాన్ కాబట్టి, సో, అందుకే మనకి 5కి +1 యాడ్ చేస్తే 46 వచ్చింది. సార్ లేదు ఇప్పుడు నాకు 6 కాడికి దట్ మీన్స్ 5 కాడికి గ్రేటర్ థాన్ లేదు. మరి అప్పుడేం జరుగుతది? ఓకే. సో, లెట్ అస్ చెక్. ఏ ఈజ్ ఈక్వల్ టు 3.14332 ఓకే. సో, ఇదొక ఫ్లోటింగ్ నంబర్. సో, దీన్నేమో నాకు పొజిషన్ వచ్చేసి 3.14 వరకే ప్రింట్ అవ్వాలి. రైట్. సో, ఇది మీరిప్పుడు ఏం ప్రింట్ అవుద్దని అనుకుంటున్నారో ఒకసారి చూడండి. సో, రౌండ్ ఆఫ్ ఏ కామా పొజిషన్ వచ్చేసి 2 రైట్. సో, ఇక్కడ మీరు చెక్ చేస్తే 3.14 అని ప్రింట్ అయింది. రైట్. సరే ఎందుకు ప్రింట్ అయిందనంటే 3.14 తర్వాత వచ్చిన వాల్యూ ఎంత 3. సో, ఇది మనకి 5 కాడికి బిగ్గా, స్మాలా? స్మాల్. సో, స్మాల్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్‌గా మనకి ఇంక్రిమెంట్ అనేది జరగదు. ఓకే. ఓకే. సో, మనకేంటంటే ఇక్కడ యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్న వాల్యూ అనేది మనకి ప్రింట్ అవుతది. సో, 3.14 అనేది ప్రింట్ అయింది. రైట్. సో, ఇది మనకి రౌండింగ్ అండి. ఓకే. రౌండింగ్ సమ్ నంబర్స్, ఫ్లోటింగ్ నంబర్స్. తర్వాత ఏంటంటే మనకి ఫ్లోటింగ్ పాయింట్ అప్రాక్సిమేషన్ అని చెప్పేసి ఒకటుంటదండి. ఫ్లోటింగ్ పాయింట్ అప్రాక్సిమేషన్. సో, ఇందులో ఏంటంటే మనకి ఒకసారి చూడండి. సో, ప్రింట్ చిన్న చిన్న లాజిక్స్ అండి. మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వెషన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే. రైట్. ప్లస్ మనకి సబ్జెక్ట్ ఓరియెంటెడ్‌గా. సో, ఒకసారి చూడండి. 0.1 ప్లస్ 0.2 రైట్. సో, ఇప్పుడు మీకు ఆన్సర్ ఏమొస్తది అనుకుంటున్నారు? 0.1 ప్లస్ 0.2 ఈజ్ నథింగ్ బట్ 0.3 అదే కదా మీరనుకునేది? రైట్. ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి చూడండి. సో, ఇక్కడ ఏం జరిగింది సార్ అంటే మనకి 0.1 ప్లస్ 0.2 అని ఎప్పుడైతే మనం యూజ్ చేయంగానే సో, 0.3 కరెక్టే. బట్ మనకి రిమైనింగ్ నంబర్స్ అనేది కూడా మనకి కొన్నున్నాయి. రైట్. ఓకే. కొన్ని డిజిట్స్ అనేది ఉన్నాయి. ఓకేనా? సో, ఇలా మనకి కౌంటబుల్ అవుతదనమాట. ఇది 0.1 ప్లస్ 0.2 అప్రాక్సిమేషన్స్. ఓకే. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి. నేనేం చేస్తానంటే ప్రింట్ ఒక చిన్న లాజిక్ క్వెషన్ అడుగుతాను. 0.1 రైట్ ప్లస్ 0.2 ఓకే. 0.2 ఓకే. ఈక్వల్ టు 0.3 అన్న. సో, వాట్ ఈస్ ద ఆన్సర్ అంటే నేననుకోవటం ఫాల్స్ వస్తది అనుకుంటున్నా. ఎందుకు ఫాల్స్ వచ్చింది సార్? 0.1 ప్లస్ 0.2 ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈస్ దిస్? సో, ఇక్కడ మనకి ఉన్న వాల్యూ 0.3 సంథింగ్. బట్ ఇక్కడున్న వాల్యూ ఎంత?
ఓన్లీ 0.3. సో ఈ రెండు ఈక్వలా కాదు. సో ఇంటర్వ్యూలో ఇలాంటి చిన్న చిన్న స్మాల్ క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. ఓకే, సో ప్లీజ్ బీ కాన్సన్ట్రేట్. ఓకే, సో ఇక్కడ మనకి ప్రింట్. సో సార్ మరి దీన్ని మనకి ఎలా అప్లికబుల్ అవుతుంది అని అంటే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒకసారి చూడండి, ప్రింట్ ఆఫ్ లేదంటే సమ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0.1 ప్లస్ 0.2 అని తీసుకున్నా. ఓకే, సో దీనికి ఏం అప్లై చేశానంటే ROUND రౌండ్ అప్లై చేశా. రౌండ్ కామా, సో పొజిషన్ ఎంత, సో నేను ఇక్కడ తీసుకునేది 1 కాబట్టి 1. సో పొజిషన్ వచ్చేసి పాయింట్ తర్వాత మనకి 1. ఓకే, సో ఇప్పుడు సేమ్ అదే చేయండి ఒకసారి. ఏ ఈక్వల్ టు 0.3నా కాదా? సో ఇప్పుడు ఖచ్చితంగా మనకి ట్రూ అనేది వస్తుంది. సార్ ఇక్కడ ప్రోగ్రామింగ్లో ఏం జరిగింది సార్ అని అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, ఏనే వేరియబుల్లో నేను ఒక రౌండ్ అనే ఒక ప్రీడిఫైన్ దాన్ని ఒక ఫంక్షన్ యూజ్ చేశాను. ఓకే, సో ఈ 0.1 ప్లస్ 0.2 అని రాసిన తర్వాత మనకి ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఇది వస్తుంది. సో ఇందులో నేను రౌండ్ అప్లై చేశాను కాబట్టి దీన్ని ఆటోమేటికల్గా ఇక్కడ మన పొజిషన్ కూడా మెన్షన్ చేసినాం. ఏంటి ఆ పొజిషను 3, రైట్? సో ఈ 3 అంటే 0.3, బట్ దానికి ఆఫ్టర్ ఉన్న డిజిట్ వాల్యూ ఎంత 0, అది 5 కార్డ్కి 0, దట్ మీన్స్ స్మాల్ కాబట్టి సో నో నీడ్ టు ఇంక్రిమెంట్ ఆఫ్ ది బిఫోర్ వాల్యూ. ఓకే, సో అంటే దట్ మీన్స్ 0.3. ఓకే, ఇక్కడ 0.3 వచ్చింది అనమాట. ఎందులో స్టోర్ అయింది? ఏలో స్టోర్ అయింది, రైట్? సో ప్రింట్ ఏ ఈక్వల్ టు 0.3 అన్న, అంటే దట్ మీన్స్ ఇక్కడ మనకి 0.3 ఉంది కాబట్టి 0.3 ఈక్వల్ టు 0.3. సో కండిషన్ ఈస్ ట్రూ. సో ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బి డిస్ప్లేడ్, రైట్? సో నేనేమంటానంటే, సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే చాలా బెటర్ అని నా ఒపీనియన్, రైట్? సో ఇది ఒక వన్ ఆఫ్ ద మెయిన్ ప్రోగ్రామ్స్ అంటే టాపిక్ అనమాట. ఇది కొంచెం మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలలో అడుగుతాడు. సో ఇప్పుడు నేనేమంటానంటే, సార్ నేను కీబోర్డ్ నుంచి నేను మల్టిపుల్ వాల్యూస్ని, దట్ మీన్స్ మల్టిపుల్ ఫ్లోటింగ్ నెంబర్స్ని తీసుకుందామని అనుకుంటున్నాను. ఓకే, సో ఎలా ఒకసారి చూడండి. నెంబర్స్ ఈక్వల్ టు, నేను నెంబర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకే, రైట్? సో మనం ఇక్కడ ఇది ఎందుకు మెన్షన్ చేశారంటే, సార్ నేను నెంబర్ ఆఫ్ ఫ్లోటింగ్ అన్నాం కాబట్టి నేను ఒక ఫర్ లూప్ని యూజ్ చేస్తున్నాను. ఆ ఫర్ లూప్లో నాకు రేంజ్ కావాలి కాబట్టి సో దట్స్ వై ఐఎమ్ యూజింగ్ ఇంట్ అనమాట. ఓకే, రైట్? సో నెక్స్ట్ ఇక ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాను ఫర్ ఐ ఇన్ రేంజ్. ఓకే, సో నెక్స్ట్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ దట్ నేను ఒక ఫ్లోట్, జస్ట్ నేను ఒక ఏం చేస్తున్నానంటే ఫ్లోట్ అనే నెంబర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను మీకు అర్థమవుతుంది. సో ఫ్లోట్ ఆఫ్ నెంబర్, ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్, రైట్? ఈ ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ తర్వాత నెక్స్ట్ ప్రింట్ రౌండ్ ఆఫ్, ఇక్కడ నేను ఇచ్చాను ఫ్లోట్ ఫ్లోట్ మ్యాప్. సో దయచేసి ప్లీజ్ డోంట్ కన్ఫ్యూజ్. సార్ ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ కేర్ఫుల్లీ లిజన్. సో ఇక్కడ ఇంట్ అనే, సో నేను రేంజ్ కోసం, సో దట్స్ వై ఐఎమ్ యూజింగ్ ద ఇంట్. ఐ వాంట్ టు టేకెన్ ఇంట్ డేటా టైప్, రైట్? అంటే ఇంటిజర్ వాల్యూస్ కీబోర్డ్ నుంచి. సో ఇక్కడ నేను ఒకవేళ 3 అని ఇచ్చాను అనుకోండి, రైట్? సో స్టార్ట్స్ విత్ 0, 1, 2, రైట్? సో 0 విల్ బి స్టోర్డ్ ఇన్ విచ్ లొకేషన్స్? సో హై. సో అంటే దట్ మీన్స్ ఫస్ట్. ఓకే, సో సరే లీవ్ ఇట్. ఆల్రెడీ ఇది ఫర్ లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందని మీకు ప్రీవియస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి చూడని వాళ్ళు అది ఒకసారి చూడండి, రైట్? సో ఇక్కడ నేను ఏంటంటే కీబోర్డ్ నుంచి రీడ్ చేస్తున్నా బై యూజింగ్ ద ఫర్ లూప్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే చూడండి, ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ అంటే నేను ఇచ్చే వాల్యూ ఏముండాలి కీబోర్డ్ నుంచి అంటే, మనకి ఇక్కడేమో రేంజ్ అంటే ఎన్ని నెంబర్స్ ఇస్తున్నాం, ఎన్ని ఫ్లోటింగ్ నెంబర్స్ ఇస్తున్నాం అనేదాన్ని మెన్షను. ఇక్కడ ఏంటి ఫస్ట్ దాంట్లో ఫ్లోట్ నెంబర్స్లో స్టోర్ అవుతుంది. దానిలో మనం ఏమంటున్నాం? రౌండ్ అంటున్నాం. సో ఒకసారి లెట్ us చెక్. ఓకే, సారీ, ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 3 అని ఇచ్చాను, అంటే ఇప్పుడు ఎన్ని వాల్యూస్ ఇవ్వాలి? 3 వాల్యూస్ ఇవ్వాలి.
ఫ్లోటింగ్ నెంబర్స్. 3.24356 ఎంటర్. 4.5678 ఎంటర్. 'ఫ్లోట్ నెంబర్స్, 2' ఓకే. 2 అని ఇస్తున్నాను. ఒకసారి లెటర్స్. ఓకే. జస్ట్ వెయిట్. ఓకే. ఒకసారి సెల్ నాట్ ఎగ్జిక్యూట్ డ్యూ టు పెండింగ్ ఇన్పుటా? Just wait a little bit. Some disturbance is there. Three 2.4567. ఓకే. 3.64. నెక్స్ట్ వాల్యూ వచ్చేసి 6.7868. ఓకే. సో ఏం రావాలి? 6.79. వెరీ గుడ్. నెక్స్ట్ 4.7689, రైట్. ఓకే. 4.77. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఏం చేశానంటే కీబోర్డ్ నుంచి వాల్యూస్ని రీడ్ చేస్తున్నా. సో వాల్యూ ఎన్ని వరకు ఇచ్చుకోవచ్చు మనం? 3 వాల్యూస్ వరకు ఇచ్చుకోవచ్చు, రైట్. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఫస్ట్ వాల్యూ ఇచ్చాను. సో ఫస్ట్ వాల్యూ ఇస్తే నాకేం ప్రింట్ అయింది? 3.46. సార్ ఎందుకు 3.46 ప్రింట్ అయిందంటే మనకి 6 అనేది గ్రేటర్ దాన్. సో దట్స్ వై 5 + 1 యాడ్ అయింది కాబట్టి 3.46 అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ 6.78లో మనకి 2 పొజిషన్స్, దీనికి ఆఫ్టర్ 6 ఉంది. సో 8 + 1, సో 6.79. సో 4.7689లో సో 8 అనేది బిగ్ కాబట్టి 6 + 1, వాట్ ఈస్ ద ఆన్సర్? 4.77, రైట్. సో దిస్ ఈజ్ total information about రౌండింగ్ అండ్ ఫ్లోట్ అప్రాక్సిమేషన్స్ మనం ఫైండ్ అవుట్ చేసే వాల్యూస్ అనేది ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ టైము 12:46 అయింది. ఓకే, రైట్, లీవ్ ఇట్, రైట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.